మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి. నల్గొండలో ఛాయా సోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా నల్గొండ సమీపంలోని పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కోమటిరెడ్డి. విమెన్స్ డే సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు కుటుంబ భారం తగ్గించేలా ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు కోమటిరెడ్డి. రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లేఖ రాపించి దీన్ని యునెస్కోలో చేర్పించి దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే భక్తులకు శివరాత్రి రోజే కాదు మామూలు దర్శనానికి వచ్చే రోజులలో కూడా అన్ని సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక భక్తులకు వీలైనదిగా అనువైనదిగా అందరూ వచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేస్తాం వచ్చే సంవత్సరం నాటికి. పెద్దపల్లి జిల్లా మంథని భిక్షేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అభిషేకం నిర్వహించారు మంత్రి శ్రీధర్ బాబు. మంథని ఆర్టీసీ డిపో దగ్గర యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను శ్రీధర్ బాబు పంపిణీ చేశారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు రాబోయే 2-3 రోజుల్లో మరొక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఉపాధి సంకల్పన విషయంలో కానీ, హక్కులు కల్పించడంలో కానీ, సాధికారతను ఇంకా ముందంజలో పెట్టాలనే యోచనతో రాబోయే 2-3 రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుపోతాం. మహాశివరాత్రి సందర్భంగా వరంగల్లోని శివాలయాన్ని సందర్శించారు మంత్రి కొండాసు రేఖా దంపతులు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు కొండాసు రేఖా దంపతులు. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పండుగ రోజు స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు వివేక్ వెంకటస్వామి. ఆలయంలో ఎమ్మెల్యే వివేక్ తన నిలువెత్తు తులాభారం వేసి మొక్కులు సమర్పించారు. సౌకర్యాలు కల్పించడానికి నేను చెన్నూరు ఎమ్మెల్యేగా కృషి చేసి భక్తులకు వచ్చే సంవత్సరం తక్కువ ఇబ్బందులు ఉండేలాగా చేస్తాము. ఈరోజు నేను మా కార్యకర్తలందరూ కూడా భక్తులకు ఇబ్బంది ఉండొద్దని చెప్పి కింద నుంచి పైకి నడవడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ భక్తులు వచ్చేవాళ్ళు కార్లలో రాకుండా నడుచుకుంటూ వస్తే బాగుంటుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తెరశాల మల్లన్న ఆలయాన్ని సందర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణ. మహాశివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న దీవెనలతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నట్లు చెప్పారు గడ్డం వంశీకృష్ణ. ప్రజలు భక్తులందరూ క్షేమంగా, ధైర్యంగా, విజయంగా బతకాలని, అభివృద్ధి బాటలో తెలంగాణని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మహాశివరాత్రి సందర్భంగా వరంగల్ సమీపంలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఉదయం నుంచే శివాలయాలకు క్యూ కట్టారు భక్తులు. నగరంలోని సిద్ధేశ్వర ఆలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం, కిలా వరంగల్లో స్వయంభు శంభు లింగేశ్వరాలయం, ఐనవూలు మల్లికార్జున స్వామి ఆలయం, రామప్ప ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హనుమకొండ జిల్లాలోని 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపం భక్తులకు మళ్లీ అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న మండపాన్ని పునర్నిర్మాణం చేశారు. ఆలయాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో శివాలయాలు భక్తులతో కలకలలాడాయి. సంగారెడ్డి జిల్లాలో కేతకి సంగమేశ్వర ఆలయం, సిద్దిపేట జిల్లాలో కొమరవెల్లి మల్లన్న ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. నల్గొండ జిల్లా చెరువుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభిషేకాలు, అర్చనలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.